రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవానికైనా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరై తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయం, వ్యక్తిగత ఫామ్ హౌస్లను నెలల వ్యవధిలోనే నిర్మించారని, కోట్లు ఖర్చు పెట్టి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని ఆరోపించారు. కానీ నిరుపేదలకు కలైన ఇళ్లను మాత్రం పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతుల్లోకి రాష్ట్రం వచ్చిందని, 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పగించారని సెటైర్లు వేశారు. అప్పులు చేయటమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మేశారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లలా భావించి 60 ఏళ్లు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిందని అన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి దాపరించిందని అన్నారు. ప్రభుత్వానికి విపక్ష నేతలు సలహాలు ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉండేదని, ఆ సాంప్రదాయాన్ని నేడు ప్రతిపక్షాలు దెబ్బతీస్తున్నాయని అన్నారు. పాలక ప్రతిపక్షాలు అంటే శత్రుపక్షాలు అన్నట్లుగా వాతావరణం సృష్టించారని సీఎం తెలిపారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదని 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఒకే ప్రాధాన్యత ఉంటుందని, ప్రతిపక్ష నేత సభకు రాకపోవటం ఏం సాంప్రదాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సూచనలు ఇవ్వాలంటూ చెలోక్తులు విసిరారు. బీఆర్ఎస్ సభ్యులు చిల్లర పనులు చేస్తే పెద్ద మనిషిగా వారి తప్పులను సరిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చుతున్నారని, 2007లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని, తెలంగాణ సమాజం గొప్పతనానికి తెలంగాణ తల్లి విగ్రహం నిదర్శనమని పేర్కొన్నారు. కానీ నేడు తెలంగాణ తల్లిని బీదరికానికి చిహ్నంగా రేవంత్ రెడ్డి మార్చారని కేటీఆర్ అన్నారు. మార్పు అంటూ రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు ఏమిటంటే నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు, పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధించే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఢిల్లీకి సూట్ కేసులు మోయటంతోనే ఆయన సమయం అంతా వెచ్చిస్తున్నారు. కొత్తగా చేసే పనులపైన దృష్టి పెట్టకుండా కేసీఆర్ పేరునే లేకుండా చేస్తారని, ఉన్న వాటిని మారుస్తూ పోతోన్న రేవంత్ రెడ్డి ఆయన పేరు తలుచుకోకుండా ఒక్క మీటింగు కూడా పూర్తి చేయడంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.